అనుంగ శిష్యులుగా ఉన్నటువంటి కేవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావులు ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిరంజీవులందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి భోజనం ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, పరిజ్ఞానం పెంపొందించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి వారికి ఉన్నటువంటి దాతృత్వం, ఈ రాష్ట్రంలో అనేక ఆశ్రమాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో పేద వర్గాలకు సంబంధించి ప్రచారం అయితే చేసుకోవడం లేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ మంచి కార్యక్రమంలో మేము పాల్గొనేటటువంటి దానికి అవకాశం కల్పించినందుకు మరి ప్రత్యేకంగా రమణారెడ్డి, వెంకటేశ్వరరావులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా భోజన వసతులు రమణారెడ్డి గారు, వై వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు కొంత నగదు రూపంలో కూడా వారికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చేటటువంటి దానికి అందించడం జరిగింది. వారిని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో 100 జన్మదినాలు జరుపుకునేటటువంటి శక్తిని ప్రసాదించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వైవి సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ ప్రారంభకుల్లో ఒకరైనటువంటి వారు మరియు ఈ పార్టీని విజయపదం వైపు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కూడా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకు వారి మధ్యన ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. అనాథ పిల్లలంటే ఆయనకు ఎనలేని ప్రేమ, వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఆప్యాయత చూపిస్తూ పేద ప్రజల కోసం తప్పించేటటువంటి మన రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి మన జిల్లా వాస్తవ్యులు, జగన్ గారికి స్వయాన బాబాయ్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి కూడా జరగడం జరిగింది. అటువంటి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క కార్యక్రమాల్లో మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, నూతనంగా నియమితులైనటువంటి పార్లమెంటు పరిశీలకులైనటువంటి బొత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జూపుడు ప్రభాకర్ గారు, సోదరుడు టౌన్ అధ్యక్షులు కటారి శంకర్ గారు, మా మిత్రుడు కేవి రమణారెడ్డి గారు, మేమందరం కూడా ఆయన యొక్క జన్మదిన ఈరోజు ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ బొమ్మరిల్లో జరుపుకుంటూ సంతోషంతో ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు కల్పించి ఇంకా మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ సెలవు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన గతంలో మన 2014 నుంచి 19 వరకు మనకు పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన ఎన్నో సేవలు అందించారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు. అదేవిధంగా జిల్లాకి 2 కేంద్రీయ విద్యా స్కూళ్ళు, అదేవిధంగా ఈరోజు స్టేషన్లో ఎస్కలేటర్ ఉందంటే మరి సుబ్బారెడ్డి గారు ఆ రోజు పట్టుబట్టి దాన్ని తేవడం జరిగింది. అటువంటి జిల్లాలో మరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఎప్పుడు అలుపెరుగని శ్రామికుడిలాగా, అది కూడా అతను యాదృచ్ఛికంగా కావచ్చు, మరి మేడే రోజు ఆయన బర్త్డే, ఏ పని తీసుకున్నా కూడా అది సక్సెస్ చేయాలనే మనస్తత్వంతో పనిచేసి సక్సెస్ చేస్తుంటారు. మరి పార్టీ కూడా ఆవిర్భావం నుంచి పార్టీ పేరు పెట్టేటప్పటి